ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి వేడెక్కనివ్వండి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడ 1/2 కిలో క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒకసారి క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి. అక్కడ క్యాప్సికమ్ ఉడికేలోపు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలని వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. అవి కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత ఇందులో ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండుని నానబెట్టుకున్నానండి. చింతపండుని కూడా అందులోనే వేసేసి ఆ వాటర్ని పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఆలోపు మన క్యాప్సికమ్ అనేది ఇక్కడ ఉడికిపోయింది. ఒకసారి కలుపుకోండి. ఇలాగ మొత్తము ఒకసారి కలిపి దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఇలాగ సైడ్లకంతా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి కలుపుకొని 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి. అంతే అండి, మన క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసుకొని మనం చపాతీలోకి కానీ బగారా రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.